ఆహా! హోటళ్లల్ల నాష్టాలు, బిర్యానీలు, భోజనాలు తినేటోళ్ళకి బంపర్ ఆఫర్‌లు నడుస్తున్నాయి గదా! వరసెంట. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అన్నట్టే. బిర్యానీ తింటే అందుల సిగరెట్ ఫ్రీ. ఇడ్లీ కొంటే చట్నీల ఎలక ఫ్రీ. కూరగాయల భోజనంలా జెర్రీ ఫ్రీ అని ఇట్లా తినబెడుతున్నారు కస్టమర్లకు. ఇక లేటెస్ట్‌గా నాస్టా చేద్దామని పోయిన ఈ అన్నకు మళ్ళేదో బంపర్ ఆఫర్ ఇచ్చిరట పట్నంలో ఒక టిఫిన్ సెంటరోళ్ళు. బిర్యానీల సిగరెట్ పీక, ఇడ్లీల ఎలుక, పప్పుల జెర్రీ, చట్నీల జీల పురుగు. ఓ సర్కార్ హాస్టళ్లలో భోజనాలు చేస్తే పురుగులు ఫ్రీ అన్నట్టు కస్టమర్లకు గిసొంటి బంపర్ ఆఫర్లు ఇస్తేందుకు పోటీ పడుతున్నాయిగా ప్రైవేట్ హోటళ్ళు కూడా. నిన్నటికి నిన్న పట్నం బావర్చి హోటల్లో బిర్యానీల టాబ్లెట్ బయటపడ్డది. అంతకుముందు సిగరెట్ పీక, ఇక ఇవాళ ఇంకో హోటల్లో మళ్ళోటి. ఇక పని మీద పట్నం వచ్చిన గీ అన్న కాచిగూడలున్న ఒక టిఫిన్ సెంటర్లో గరం గరం పూరి ఆర్డర్ ఇచ్చి కమ్మగా ఆలుగడ్డ కూర్మలు అద్దుకొని తిందామని కసుక్కున నవలంగానే పండ్లకు కరకర తలిగిందట గీ ఇనుపవేరు ముక్క. మోదాలను అవలంగానే ఇదేదో ముదిరిపోయిన కూరగాయ ఉన్నట్టుంది అనుకొని ఇంకింత గట్టిగా కసపిస నవిలితే పండ్లలో ఇరికిందట. ఏందిరో ఇది అని ఏలివేటి తీసి చూస్తే బాసాన్లు దోమే స్టీల్ పీస్ ముక్క. ఓసిని అన్యాయం సల్లగుండో ఇది గనక కచ్చపెచ్చ నవ్వులి మింగి కడుపులోకి పోతే ఇంకేమైనా ఉంటుండేనా? మాడిన గిన్నెలను బరబర గీకి సాఫ్ చేసినట్టు కడుపుల పేగులను కసకస కొయ్యకపోతుండే పానం మీదకి వచ్చేదే కదా. నయ్యం మంచిగానే కనిపెట్టింది ఈ అన్న. మేము తినే కర్రీలో నుండి వినుపముక్కలు రావడం జరిగింది. ఇదేంటని నేను యజమాన్యం దగ్గరికి వెళ్ళి నేరుగా క్వశ్చన్ చేయడగా వాళ్ళు కూడా విచ్చలవిడిగా మాట్లాడుతూ మేము ఏం చేసుకుంటామో చేసుకోపో అని మీదికెళ్ళి వాళ్ళు దూషించడం జరిగింది. ఇటువంటి రెస్టారెంట్లపై తగిన కొరడా జుల్పించి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్నరా ఏం చేసుకుంటావో చేసుకోపో అంటున్నారట హోటల్ వాళ్ళు. ఇక మరి అట్లా అన్నాక ఊకుంటే మంచిగా ఉండదు కదా. ఏంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్కు కంప్లైంట్ రాసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండు. కానీ ఓ దిక్కు హోటల్ భోజనాల కథ గిట్లుందని పేపర్లు, టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియాలో మొత్తం గత్తరలు ఎత్తుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు రైడ్లు చేస్తున్నారు. అయినా దున్నపోతు మీద వాన పడ్డదన్నట్టు ఈ చెవుతో నిని ఆ చెవుతో నిడిచిపెడుతున్నారంటే ఏం చెప్తారు ఇక అనుకుంటున్నారట వరుసగా అవుతున్న ఇటువంటి కేసులను చూస్తున్న పబ్లిక్. అయితే ఇవన్నిటికన్నీ కావాలని చేసిరు అన్నది కరెక్ట్ కాదు, కానీ తినేది మనం కాదు కదా మందే కదా అని చేసేటోళ్ళు అడ్డగోలుగా పట్టిపరవలేనట్టు నిర్లక్ష్యంతో చేస్తున్నారని అనిపిస్తుందట ఇంకొంతమందికి.